బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రి అజారుద్దీన్ కు శాఖల కేటాయింపు జరిగింది. అజారుద్దీన్ కి శాఖలు కేటాయించింది ప్రభుత్వం. ప్రభుత్వ రంగ సంస్థలు మైనార్టీ వెల్ఫేర్ శాఖలను అజారుద్దీన్ కు కేటాయించారు. రైట్, అజారుద్దీన్ కి అయితే అనుకున్నట్టుగానే మైనార్టీ శాఖనైతే కేటాయించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే, అంటే మంత్రి పదవి ఇచ్చాక, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక వెంటనే అందరూ కూడా అనుకున్నారు అజారుద్దీన్ కి మైనార్టీ శాఖ ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. సో మొత్తానికైతే మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా అజారుద్దీన్ కి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మొదటి నుంచి తెలంగాణ కేబినెట్ లో మైనార్టీకి అవకాశం లేదు. మైనార్టీకి అవకాశం కల్పించిన తర్వాత మైనార్టీ శాఖనే ఇస్తారనేది కూడా అందరూ అనుకున్నారు, అందరూ కూడా ఊహించారు. ఊహించిన విధంగానే మహమ్మద్ అజారుద్దీన్ కు మైనార్టీ సంక్షేమ శాఖను కేటాయించారు. ఎందుకంటే మైనార్టీకి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన ప్రధానంగా ఫోకస్ చేయొచ్చు. అంతేకాకుండా మైనార్టీ సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అజారుద్దీన్ కు సాటి మైనార్టీగా ఉన్నారు కాబట్టి అవగాహన ఉంటుందనే నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనార్టీ సంక్షేమ శాఖను కేటాయించినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో అవకాశం కల్పించలేదు. అయితే అజారుద్దీన్ కు అవకాశం కల్పించిందే మైనార్టీ సంక్షేమాన్ని చూసుకోవడం కోసమే ఈ యొక్క మైనార్టీకి అవకాశం కల్పించినట్లు అర్థం చేసుకోవచ్చు. అందులో భాగంగా ఇప్పటి వరకు మైనార్టీ సంక్షేమ శాఖ అట్టూరు లక్ష్మణ్ కుమార్ కు ఉండేది. ఆయన అట్టూరు లక్ష్మణ్ కు ఉన్నటువంటి మైనార్టీ సంక్షేమ శాఖ ఇప్పుడు మహమ్మద్ అజారుద్దీన్ కు బదిలీ అయినట్టు చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉండేవి. ఇప్పుడు ఈ యొక్క మైనార్టీ శాఖతో పాటుగా ప్రభుత్వ రంగ సంస్థలంతా కూడా ఈ మహమ్మద్ అజారుద్దీన్ ను చూసుకుంటారు. ఇక మహమ్మద్ అజారుద్దీన్ కు శాఖలను కూడా కేటాయించారు. ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖను కేటాయించారు. ఈ యొక్క నేపథ్యంలో అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మైనార్టీ సంక్షేమ శాఖను మహమ్మద్ అజారుద్దీన్ కు ఇచ్చినట్లు చెప్పుకోవచ్చు. శాలిని, రాజరెడ్డి, ఇప్పటి వరకు అయితే అడ్లూరి లక్ష్మణ్ దగ్గర ఉంది ఈ శాఖ, ఇప్పుడు అజారుద్దీన్ కి కేటాయించారు. ఎలా చూడాలి దీన్ని? అంటే అట్లూరు లక్ష్మణ్ కుమార్ దగ్గర ఇప్పటికే ఎస్టీ సంక్షేమ శాఖ, అదే విధంగా ఎస్టీ సంక్షేమ శాఖ, ఈ రెండు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మైనార్టీ సంక్షేమ శాఖ ఉంది. మైనార్టీ మంత్రిగా ఎవరికి స్థానం లేదు కాబట్టి, మైనార్టీ నుంచి ప్రాతినిధ్యం ఏ మంత్రి ఇప్పటి వరకు వహించలేదు కాబట్టి, అంతకుముందు అడ్డూరు లక్ష్మణ్ కు సంక్షేమ శాఖలతో పాటుగా ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖతో పాటుగా మైనార్టీ ఇచ్చారు. ఇప్పుడు మైనార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇప్పుడు మంత్రి అవడంతో ఇక మైనార్టీకి సంబంధించినటువంటి అన్ని అంశాలు మహమ్మద్ అజారుద్దీనే చూసుకుంటారనే ఉద్దేశంతోనే ఈ ఒక శాఖను, మైనార్టీ సంక్షేమ శాఖను మహమ్మద్ అజారుద్దీన్ కు అప్పగించినట్లు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మహమ్మద్ అజారుద్దీన్ మైనార్టీ కాబట్టి మైనార్టీ సమస్యల పైన మంచి పట్టుంటుంది, అవగాహన ఉంటుంది కాబట్టి ఆ యొక్క సంక్షేమ శాఖ పైన అతనికి గ్రిప్ ఉంటుంది కాబట్టి అతనికి కేటాయించినట్లు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా ఆలోచించి మైనార్టీ సంక్షేమ శాఖ అయితేనే మహమ్మద్ అజారుద్దీన్ న్యాయం చేయగలుగుతాడనే ఉద్దేశంతోనే ఆ శాఖను కేటాయించినట్లు మనకు సమాచారం తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజరెడ్డి. వరుస రోడ్డు ప్రమాదాలు దడ పుట్టిస్తున్నాయి. రహదారులు రక్తమోడుతున్నాయి. బస్సు ఎక్కాలంటేనే ప్రయాణికులు భయపడుతున్నారు. నిన్నటి చేవెళ్ల ప్రమాదం మరవక ముందే వికారాబాద్ జిల్లాలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. తాండూరులో కర్ణాటక ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. తాండూరు సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం జరిగింది.
ఈ రోడ్ ఎంత 1000 రూపాయలు వరుస రోడ్డు ప్రమాదాలు దడ పుట్టిస్తున్నాయి. రహదారులు రక్తమోడుతున్నాయి. బస్సు ఎక్కాలంటేనే ప్రయాణికులు భయపడుతున్నారు. నిన్నటి చేవెళ్ల ప్రమాదం మరవక ముందే వికారాబాద్ జిల్లాలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. తాండూరులో కర్ణాటక ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. తాండూరు సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. రైట్, ఇక ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మనం చూస్తున్నాం నిన్నటి ఘటననే మర్చిపోలేకపోతున్నాం, ఇంకా అది కంటిన్యూ అవుతుంది. సో ఈ నేపథ్యంలో మార్నింగ్ 4 రోడ్డు ప్రమాదాలు, ఇప్పుడు రీసెంట్ గా వికారాబాద్ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. అసలు ఈ బస్సు ప్రమాదం జరగడానికి కారణం ఏంటి, డీటెయిల్స్ ఏంటి? డెఫినెట్ గా అసలు ఎందుకు జరుగుతున్నాయో ఏంటో కానీ మొత్తానికైతే రోజుకు 2-3 బస్సు ప్రమాదాలే ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే కర్నూలు దగ్గర మొదలు పెడితే కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్సు ప్రమాదం, ఆ తర్వాత చేవెళ్ళ కావచ్చు, రాజస్థాన్ లో కావచ్చు, లేకపోతే ప్రస్తుతం యూపీలో కావచ్చు, కరీంనగర్ లో కావచ్చు, వరుసగా కూడా ఏదో ఒక చోట బస్సుకు సంబంధించినటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా చూసుకుంటే వికారాబాద్ జిల్లా తాండూరులో కూడా కర్ణాటకకు సంబంధించినటువంటి బస్సు, లారీ ఈ రెండు కూడా ఢీకొట్టడం జరిగింది. తాండూరు నుంచి చేయడం వెళ్లేటటువంటి బస్సు ఏదైతుందో ఆ బస్సు ప్రమాదానికి అయితే గురైంది. ప్రధానంగా తాండూరు మండలం సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ వెళ్లేటటువంటి రోడ్డు ఏదైతుందో ఆ రోడ్డులోనే ఈ ప్రమాదం అయితే ప్రస్తుతం సంభవించింది. ఎవరికి కూడా అంటే స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి, కానీ ఎవరికి కూడా సీరియస్ ఇంజురీస్ అయితే అవ్వలేదు. అంటే ఇక్కడ ఒకటి మేజర్ గా బస్సులే అంటే ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి బస్సు అయినా సరే రాష్ట్రంతో సంబంధం లేకుండా బస్సు ప్రమాదాలు మాత్రం కామన్ గానే జరుగుతున్నాయి. అంటే ఇది ఒక కామన్ గానే జరిగేటటువంటి వ్యవహారం అన్నట్టుగా అయితే జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే మాత్రం మన విజువల్స్ లో కూడా చూస్తున్నాము, మొత్తం లారీ అదేవిధంగా బస్సు, ఇది కర్ణాటక సంబంధించినటువంటి బస్సు, అదంతా కూడా కాస్త వేగంగా ఉన్నటువంటి వేలో ఈ ప్రమాదం అయితే జరిగింది. ఏదైతే సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళేటటువంటి రోడ్డు ఏదైతుందో ఆ రోడ్డు దగ్గర ఈ ప్రమాదం సంభవించింది. రైట్ సంఘటనా స్థలాన్ని పోలీసులు చేసుకున్నారు, కేసు అయితే నమోదు చేశారు. ప్రమాదంలో మిస్టేక్ ఎవరిది అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ అయితే మొదలైంది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఎవరికి ఎటువంటి తీవ్ర గాయాలు అవ్వకపోవడము, ఎవరికి కూడా ప్రాణనష్టం లేదు. అమ్మయ్య ఇటు బస్సు ప్రమాదం జరిగింది, ఎవరికి ఎటువంటి కాలేదు అనేటటువంటి పరిస్థితి నెలకొనిపోయింది. బస్సు ప్రమాదం జరగంగానే ఎంతో మంది చనిపోయారు అనేలాగా పరిస్థితి ఇప్పుడు ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఇప్పుడు జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు అవ్వలేదు, సీరియస్ లేదు, అమ్మయ్య చాలురా దేవుడా అనే పరిస్థితి నెలకొందంటే సంథింగ్ రాంగ్. అంటే ఎందుకు జరుగుతున్నాయో ఏం తెలియదు, కానీ వరుసగా బస్సులో టార్గెట్ కాదు, ప్రైవేట్ బస్సు అయినా లేకపోతే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి బస్సు ఏదైనా సరే బస్సు ప్రయాణం అంటే బాబు అనే విధంగా పరిస్థితి నెలకొని ఉంది. బస్సు ఒకవేళ ఎక్కడైనా ప్రమాదం జరిగింది అంటే ఖచ్చితంగా కూడా 10ల సంఖ్యలోనే మృతి చెందుతున్నారు అనే వార్తలే బయటకు వస్తున్నాయి. కానీ ఈ బస్సు ప్రమాదం ఏదైతే ఈ బస్సు ప్రమాదం ఎవరికి కాకూడదు అందరూ కూడా ఊపిరైతే పిలుస్తున్నారు. మధు, మీరన్నట్టు ఈ ఘటనలో అయితే పెను ప్రమాదం అయితే తప్పింది, కానీ అసలు ఈ ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటంటే అక్కడ రోడ్డు సరిగ్గా లేదా, డ్రైవర్ నిర్లక్ష్యమా, పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే బిహైండ్ ద యాక్సిడెంట్ ఒకసారి మనం పరిశీలిస్తే జరిగేటటువంటి ప్రమాదాలకు కారణాలు డ్రైవర్ల మీదనా లేకపోతే రోడ్ల మీద వరకు చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా కొన్నిసార్లు డ్రైవర్ల మీదనే ఎక్కువ ఉంటుంది. అది రోడ్డు ఎంత బాగున్నా బాగా లేకపోయినా కానీ డ్రైవర్ దాన్ని అర్థం చేసుకుని రోడ్డు మార్గం ఈ విధంగా ఉంటుంది, ఎదురుగా వచ్చేటటువంటి వెహికల్స్ ఇలా ఉంటాయి అని అతనికి అర్థమైతే మాత్రం ఖచ్చితంగా కూడా సేఫ్ గానే వెళ్తారు. ఇప్పుడు అనేక మంది ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి డ్రైవర్లు కాదు, సీనియర్ మోస్ట్ డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుసు ఏ రోడ్డులో ఏ విధంగా ఎంత స్పీడ్ వెళ్తే గమ్యస్థానానికి చేరుకుంటాము అనేది వాళ్ళకి ఐడెంటిఫై అవుతుంది. సో వాళ్ళు ఖచ్చితంగా కూడా వేగాన్ని ఎక్కడ పెంచాలో అక్కడే పెంచుతారు, నిదానంగా ఎక్కడికి వెళ్ళాలో అలా పెంచుతారు. కానీ కొంతమంది ఏ రోడ్డు ఎలాగున్నా సరే వెళ్ళడం అనేది ముఖ్యంగా వెళ్ళేటటువంటి వారి వల్లనే ఇటువంటి రోడ్డు ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదంలో పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిలో ఎవరి తప్పు అనే దాని మీద దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. రైట్, థ్యాంక్ యూ మధు.
నాగర్ కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. హాజీపూర్ దగ్గర కారును లారీ ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే విషమంగా ఉన్న వారినైతే ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం రహదారిపైన ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం హాజీపూర్ దగ్గర జరిగిన యాక్సిడెంట్ సీన్ ఆఫ్ క్రైమ్లో ఉన్నాము. ఈ యాక్సిడెంట్లో AP16TE 6427 అనే లారీ చెన్నారం విలేజ్ నుంచి హైవే ఎక్కుతుండగా TG08U 4662 అనే మారుతి స్విఫ్ట్ కారు అచ్చంపేట నుంచి హైదరాబాద్ వైపుకు వెళ్తుంది. లారీ సడన్గా హైవే మీద ఎక్కడంతో 80 స్పీడ్లో వస్తున్న స్విఫ్ట్ కారుని ఢీకొట్టి ఆ స్విఫ్ట్ కారు కల్వర్ట్ని కూడా ఢీకొట్టి మళ్ళీ తిరిగి అచ్చంపేట వైపుకు మరలడం జరిగింది. యాక్సిడెంట్లో లారీ డ్రైవరు మాదుపులోనే ఉన్నారు. వాళ్ళకు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చెక్ చేయడం జరిగింది. ఇద్దరు కారులో ఉన్న క్షతగాతుల్ని హైదరాబాద్కి హాస్పిటల్ తరలించడం జరిగింది. వీరు కారు వాళ్ళు బ్యాక్ టు న్యూస్. వికారాబాద్ జిల్లా తాండూరులో స్థానికులు ధర్నాకు దిగారు. మీర్జాగూడ బస్సు ప్రమాదంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాండూరు నుంచి హైదరాబాద్ రోడ్లు బాగు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వాలంటూ నినాదాలు ఇస్తున్నారు. మనమందరం తిరగడం జరిగింది. అయినా మరి అధికారంలో ఉన్న నాయకులకు మరి అదేవిధంగా ప్రజాప్రతినిధులకు మరి ఎందుకు ప్రజల పక్షాన నిలవలేకపోతున్నారు, వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఒత్తిడి ఏమున్నదో తెలుస్తలేదు కాబట్టి తిరగడం జరిగింది. అయినా మరి అధికారంలో ఉన్న నాయకులకు మరి అదేవిధంగా ప్రజాప్రతినిధులకు మరి ఎందుకు ప్రజల పక్షాన నిలవలేకపోతున్నారు, వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఒత్తిడి ఏమున్నదో తెలుస్తలేదు కాబట్టి మనమందరం తిరగడం జరిగింది. అయినా మరి అధికారంలో ఉన్న నాయకులకు మరి అదేవిధంగా ప్రజాప్రతినిధులకు మరి ఎందుకు ప్రజల పక్షాన నిలవలేకపోతున్నారు, వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఒత్తిడి ఏమున్నదో తెలుస్తలేదు కాబట్టి తిరగడం జరిగింది. అయినా మరి అధికారంలో ఉన్న నాయకులకు మిర్జాపూర్లో ఏదైతే బస్సు యాక్సిడెంట్ జరిగిందో దాంట్లో 12 మంది తాండూరుకి చెందిన వాళ్ళు ఉండడం ఈరోజు తాండూరు ప్రాంత ప్రజలందరూ కూడా చాలా బాధలో ఉన్నారు. కుటుంబంలో సభ్యులు పోయినంత ఈరోజు తాండూరు ప్రాంతం అంతా కూడా ఈరోజు మోసపడతా ఉంది. నేను ఈరోజు ఆ బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలియజేస్తా ఉన్నాను. ఈ ఘటనలో అభం శుభం తెలియని చిన్నారులు, మహిళలు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా మరి వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. ఇంతటి సంఘటన మొన్ననే ఆలూరు సంఘటన మనం మరవక ముందే మళ్ళీ ఈ మీర్జాపూర్ సంఘటన జరగడం జరిగింది. దీనికి కారణం ఆ రోడ్డు మార్గం చిన్నదిగా మలుపులుగా ఉన్నందుకే ఈరోజు ఈ విషాదం జరిగింది అని చెప్పి మనకందరికీ కూడా తెలుసు. ఒకవేళ ఇదే సక్రమైన రోడ్డు ఉంటే మరి ఈరోజు ఇంతమంది ప్రాణాలు ఈరోజు మనం కాపాడుకునే వాళ్ళం అవుతుండే. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 900 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ పనుల కోసం టెండర్లు పూర్తవ్వడం జరిగింది. మరి పూర్తయిన తర్వాత ఇప్పటికీ 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈ 2 సంవత్సరాల వ్యవధిలో మరి ఆ పనులు ప్రారంభం అవ్వలేదు. మరి దానికి కారణం ఏంటంటే ఎన్జిటి అనే నెపం చూపిస్తా ఉన్నారు. ప్రభుత్వం సక్రమంగా ఫాలో అప్ చేసి ఇప్పుడు ఏదైతే వాదనలు వినిపించారో అది అప్పుడే కనుక వాదనలు వినిపించుంటే ఈ పాటికి రోడ్డు మార్గం పూర్తయ్యేది. चेवला रोड पे एक्सीडेंट हुआ जिसके अंदर तांडूर के कई लोगों की डेथ हुई। जो एक 2 महीने की मासूम बच्ची भी थी उसकी भी डेथ हो गई। तांडूर में जो ये हादसा हुआ ये इतने लोगों की डेथ हुई तो पहली मर्तबा है। और इसका रीजन क्या है आप लोगों को अच्छे से मालूम है। इसका रीजन सिर्फ एक ही है, रोड्स का मसला। ये गवर्नमेंट आए तो क्या करती, वो गवर्नमेंट आए तो क्या करती। नहीं भाई गवर्नमेंट कोई भी रहने अपने को काम होना है। हम लोग क्या कर रहे हैं भाई, बीआरएस के टाइम पे क्या करे, कांग्रेस के टाइम पे क्या करे। अरे भाई गवर्नमेंट को लिए क्या करना है। आज इतने लोगों की जान गई हुई है, इसका जिम्मेदार कौन है। इसके जिम्मेदार फिलहाल जो प्रेसिडेंट अब है सीएम रेवंत रेड्डी साहब, उसके जिम्मेदार रोहित रहेंगे। कहीं को बोले इससे पहले भी बीआरएस गवर्नमेंट थी,
बीजेपी गवर्नमेंट में कुछ भी काम नहीं हुए। हम कोई एक गवर्नमेंट को इसके जिम्मेदार न ठहरा करते, इसके जिम्मेदार हर कोई है। आज मासूमों के घर में देखो आज माहौल क्या है। आज मासूमों के घर में किसी के घर में बाप का साया चले गया, किसी के घर में बहन नहीं है, किसी के घर में बीवी नहीं है, इसके जिम्मेदार कौन रहेंगे? अगर आज हम रोडों के आवाज से आवाज उठाए तो हमारे ऊपर केसा बुक करते बोलते हैं। अगर आज हम के लिए आवाज उठाए तो कोई पार्टी भी रोक दे। अपने को यहाँ पे रोडों का काम होना है। आज इतनी तकलीफ है, आज इतनी तकलीफ है हमारे भाई, आज यहाँ पे गम का माहौल बने हुआ है। इसकी जिम्मेदार कौन है? आज आप लोग अपने घरों में अच्छे हैं, यहाँ कोई पूछने वाला नहीं है। आज కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇల్లు ముట్టడికి ప్రయత్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఎస్ఎఫ్ఐ నేతలు విద్యార్థి నేతలకు మధ్య తోపులాట జరిగింది. లలిత్ సెంటర్ లో కార్యాలయం పెట్టుకున్నాడు కానీ ఒక్కరోజు కూడా విద్యార్థులకు అందుబాటులో లేని పరిస్థితి ఉన్నది. ఎస్ఆర్ఆర్ కళాశాల చదువుకున్నది గొప్పలు చెప్పుకుంటూ తప్ప ఏం లేని పరిస్థితి రాష్ట్రంలో. కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ పైన బెంచ్ టెండర్ల పైన ఉన్న సోయి ఈ రోజు ప్రభుత్వంలో చదువుకున్న విద్యార్థుల పైన ఇంకా కూడా లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఇదే విధంగా ఇంకా కావాలని చెప్పేసి ఎంతో తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి మళ్ళీ బుద్ధి చెప్పి రైట్ టు ఫీజు రియంబర్స్మెంట్ అయితే విడుదల చేయాలని కరీంనగర్లోని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇల్లు అయితే ముట్టడికి యత్నించారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ప్రజెంట్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటి వద్ద సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? ఏమైనా స్పందించారా? శాలిని అయితే భారత విద్యా ఫెడరేషన్ ఎస్ఎస్ఐ ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిని ముట్టడించే ప్రయత్నం అయితే విద్యార్థులు చేయడం జరిగింది. అయితే భారీ ఎత్తున విద్యార్థులు పొన్నం ప్రభాకర్ సంబంధించిన క్యాంపు కార్యాలయం వద్దకు బయలుదేరడం జరిగింది. నినాదాలు చేస్తూ, ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ గత కొన్ని రోజుల నుంచి కూడా చేస్తానంటున్నారు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల కాలం అవుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఫీజు రియంబర్స్మెంట్ చేస్తలేరనే కోణంలో కూడా విద్యార్థులు అయితే నినాదాలు చేస్తూ ప్లాకార్డ్స్ పెట్టుకుని కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ చేస్తేనే ఒకవైపు మేము దీనికి సంబంధించిన ధర్నాలు కావచ్చు, ఒకవైపు నిరసనలు అయితే ఆఫ్ చేస్తాం, లేనట్టయితే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉవ్వెత్తున తీసుకుపోవడానికి విద్యార్థులం అందరం కూడా ఏకమవుతామనే కోణంలో కూడా వాళ్ళు విద్యార్థులు అక్కడ నినాదం చేయడం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడంతో భారీ ఎత్తున పోలీసు బలగాలు అయితే మోహరించడం జరిగింది. విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే విద్యార్థులను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో విద్యార్థులు, స్టూడెంట్ యూనియన్ నాయకులు, ఇటు పోలీసుల మధ్య మాత్రం ఒకవైపు చిన్న తోపులాట కూడా జరగడం జరిగింది. అనంతరం ఒకవైపు స్టూడెంట్ యూనియన్ నాయకులను వెహికల్ లో ఎక్కించుకొని పోలీసులకైతే తరలించిన పరిస్థితులు చెప్పవచ్చు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఒకవైపు ఫీజు రియంబర్స్మెంట్ అయిన విద్యార్థులకు క్లారిటీ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రైవేటు కాలేజ్ మాత్రం ఒకవైపు బంద్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదనే కోణంలో కూడా విద్యార్థులు, అదేవిధంగా స్టూడెంట్ యూనియన్ నాయకులు అయితే అక్కడ భారీ ఎత్తున ధర్నా దిగడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి పోలీసులు అయితే పోలీస్ స్టేషన్కి అయితే తరలించిన పరిస్థితి చెప్పవచ్చు. చాలు. రైట్, థ్యాంక్ యూ రవీందర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మాజీ సీఎం జగన్ కృష్ణా జిల్లా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ఉయ్యార మండలం గండికుంట వద్ద ఆయన కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో ఆ దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే జగన్ ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరగకపోవడంతో ఆయన సురక్షితంగా ఉన్నారు. తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో జగన్ పర్యటన సాగనుంది.
మాజీ సీఎం జగన్ కృష్ణా జిల్లా పర్యటనలో అయితే అపశృతి చోటు చేసుకుంది. ఉయ్యారు మండలం గండిగుంట వద్ద అయితే ఆయన కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో పెద్ద ప్రమాదమే తప్పిందనుకోవాలి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాసరావు అందిస్తారు. శ్రీనివాసరావు, శాలిని, వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పర్యటన కొనసాగుతూ ఉంది. అయితే ఇటీవల తుఫాన్ లో దెబ్బతిన్నటువంటి పంటలను పరిశీలించడంతో పాటు రైతులకు ఒక భరోసా అనేది ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పర్యటన చేస్తా ఉన్నారు. కృష్ణా జిల్లాలోనే ముఖ్యంగా పెడ నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తున్నారు. అయితే దారి పొడవునా కూడా దాదాపుగా భారీ ఎత్తున, అంటే తాడేపల్లి నుంచి బయలుదేరిన తర్వాత నుంచి విజయవాడ ప్రవేశించినప్పటి నుంచి దాదాపుగా పెనమలూరు నియోజకవర్గాన్ని మొదలుకొని పెనమలూరు, పామర్రు, అలాగే అవినిగడ్డ ఇవన్నీ మొదలుకొని భారీ స్థాయిలో కార్యకర్తలు అట్లాగే నాయకులు కూడా రావడం జరిగింది. మరోవైపు పోలీస్ ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ వంటివి జరిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ కాన్వాయ్ కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టిన తర్వాత విజూరులో ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో కాన్వాయ్ లో 2 వాహనాలు ఢీకొనడం జరిగింది. 2 వాహనాలు కూడా డ్యామేజ్ అయినట్టుగా కూడా మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాము. అయితే ప్రమాదం అయితే ఏమీ జరగలేదు. కాకపోతే ఏంటంటే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఆంక్షలు విధించడం, లేకుంటే కాన్వాయ్ని అడ్డుకోవడం వంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ 2 వాహనాలు కూడా ఢీకొనడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే ఈ 2 వాహనాలు ఢీకొన్న సమయంలో భారీగా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తా ఉంది. ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసేందుకు కూడా ఇప్పటికీ కూడా అదే స్థాయిలో ట్రాఫిక్ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ 2 వాహనాలను కూడా జగన్ కాన్వాయ్ లో ఉన్నటువంటి ఢీకొన్నటువంటి 2 వాహనాలను కూడా పోలీసులు వెంటనే స్పందించి వాటిని పక్కన పెట్టించి ట్రాఫిక్ ని మళ్ళీ క్లియరెన్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే జగన్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తా ఉన్నారు. మరి కాసేపట్లో పెడ నియోజకవర్గంలోని ప్రవేశించనున్నారు. దాదాపు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా పార్టీ శ్రేణులు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసుల కన్నా ముందుగా పార్టీకి సంబంధించినటువంటి ఈ నాయకులు, కార్యకర్తలు కూడా అన్ని చోట్ల కూడా వాళ్ళే బందోబస్తు నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఓయూ న్యూ గోదావరి హాస్టల్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. నాణ్యమైన ఫుడ్ అందించడం లేదని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మెస్ సిబ్బందిని ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తించారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఈ సమస్యను పరిష్కరించారు. ఫుడ్ పైకి తీసుకోబోవద్దు, నాన్ బార్డర్ లోపల రావద్దు అనే విషయాల మీద సిగ్నేచర్ వాళ్ళు ఏం చేసారు, అది చింపేసి గేట్టాకని మార్చాలని. రైట్, ఓయూ న్యూ గోదావరి హాస్టల్ వద్ద అయితే అక్కడి విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారికి నాణ్యమైన ఫుడ్ అందించడం లేనైతే అక్కడ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు మరోసారి బయటికి వచ్చి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓయూలోని ప్రధాన రహదారిపై ఏదైతే న్యూ గోదావరికి సంబంధించినటువంటి హాస్టల్ విద్యార్థులు ధర్నా చేస్తా ఉన్నారు. ప్రధానంగా అక్కడ మెస్సులో సరైన వసతులు లేవని, అదేవిధంగా ఏవైతే వంటలు వండుతా ఉన్నారో అక్కడ వార్డెను చపాతీలు, కర్రీ, పప్పు లాంటి ఏవైతే కర్రీలు ఉన్నాయో వాటిల్లో కనీసం క్వాలిటీ కూడా పాటించడం లేదని చెప్పేసి కూడా విద్యార్థులు ఈ రోజు పెద్ద ఎత్తున ఓయూర్ మెయిన్ రోడ్డు పైనకి వచ్చి నిరసన తెలుపుతా ఉన్నారు. ఏదైతే అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు. విద్యార్థులను కనీసం పట్టించుకోవడం లేదు. విద్యార్థులకు నీళ్ల చారు లాంటి పప్పు పోస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ వంటకాలలో కూడా ఎట్లాంటి ప్రమాణాలు పాటించడం లేదు అని చెప్పి కూడా మెయిన్ రోడ్ పైకి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఓయూ హాస్టల్ చీఫ్ వార్డెన్ శ్రీనివాస్ కూడా ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థుల వద్దకు చేరుకొని సమస్యను పరిష్కరిస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇచ్చి వాళ్ళని విరమింపజేసే ప్రయత్నం చేస్తా ఉన్నా కూడా విద్యార్థులు అయితే ఆందోళన కంటిన్యూ చేస్తున్నటువంటి
పరిస్థితి కనిపిస్తా ఉంది. నాణ్యమైన ఆహారం అందించాలి, ఖచ్చితంగా మాకు ఒక హామీ ఇస్తేనే మేము దీన్ని ఏదైతే విరమించుకుంటామని చెప్పి కూడా విద్యార్థులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే ధర్నా అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. అది రాసుకొని వచ్చి